హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్, చిగురువ్యాధి నిపుణులు. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఇది కంపల్సరీగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. థంబ్నెయిల్ చూసే ఉంటారు. చిన్న పిల్లల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరమా? పెద్దవాళ్ళలో చాలామంది చేసుకుంటున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చాలామంది చేసుకుంటున్నారు. ఆల్రెడీ చాలా కేసెస్ నేను క్లినిక్లో కూడా చేస్తూ ఉన్నాను. సో ఎందుకని ఈ చిన్న పిల్లల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నామో, అసలు ఆ సిమ్టమ్స్ ఏంటివి, ఏం కండిషన్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలా, పిల్లలు ఇలాగా ఎందుకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి రోజు వస్తున్నారనేది పేరెంట్స్ మీరు గ్రహించాలి. మీరు ప్రివెన్షన్ తీసుకోవాలి. ఇంట్లో ఏమేమి తింటున్నాడు, షుగరీ కంటెంట్, షుగరీ బెవరేజెస్, జ్యూసెస్ ఏమన్నా తాగుతున్నాడా, స్టిక్కీ ఫుడ్స్ ఏమన్నా పానీపూరీలు అట్లా తింటున్నారా, చాక్లెట్స్ తింటున్నారా, ఏమన్నా షుగరీ కంటెంట్ ఉండే ఎక్కువ ఏమైనా కానీ మీకు ప్రాబ్లమే. సో నైట్ వెంటనే బ్రష్ చేసేసి పడుకోబెట్టండి పిల్లల్ని. ఆ టైంలో, ఆ తిన్న టైంలో. అట్లా చేయని పక్షాన మళ్ళీ క్రిములు వచ్చి దాన్ని అటాక్ చేసి యాసిడ్ ప్రొడ్యూస్ చేసి పంటి పైన మీకు పుచ్చు అనేది ఫామ్ చేసేస్తుంది కంపల్సరీగా. సో అప్పుడు ఈ మిల్క్ టీత్ కదా ఊడిపోతాయి కదా అని పిల్లలు అనుకుంటారు అనమాట, మనం పెద్దవాళ్ళు పేరెంట్స్. సో ఆ మిల్క్ టీత్ అనేది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టీత్ రాలిపోతాయి. 6 years కొన్ని పడతాయి, 9 to 10 years ఒకటి పడతాయి, 11 to 12 years, 13 years పడిపోతాయి. మొత్తం మిల్క్ టీత్ బయటికి పడిపోయి మళ్ళీ పర్మనెంట్ టీత్ బయటకు వచ్చేది మొత్తం 12 to 13 years వరకు పడుతుంది మనకి. సో పడిపోతాయి కదా, దీనికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు, పన్నే పీకేద్దామన్నా కూడా ప్రాబ్లం. మొత్తం పన్నే తొందరగా ఎర్లీగా పన్ను తీసేస్తే వచ్చే పర్మనెంట్ టీత్ సరిగ్గా రాదు, అడ్డదిడ్డంగా రావడం కానీ, జా డ్యామేజ్ కానీ అది జరుగుతాయి. సో పాయింట్ వైజ్గా వెళ్తాము. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. పెద్దవాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లోకల్ అనెస్థీషియా కానీ అట్లా ఇచ్చేసి మత్తిచ్చేసేసి ఆ పన్ను దగ్గర, చిగురు దగ్గర మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ చేసేస్తాము పెయిన్ లేకుండా. అదే పిల్లల్లో కూడా మరీ చిన్న పిల్లలు అయితే లోకల్ మొత్తం సెడేషన్ ఇచ్చేస్తాం అన్నమాట. మొత్తం బాడీ అంతా మత్తిచ్చేసి ఒక 4-5 పనులు చేయాలనుకోండి, వాళ్ళు కోఆపరేట్ చేయలేరు కదా పిల్లలు. సో అప్పుడు వెంటనే అన్నీ చేసేయచ్చు ఒకే సిట్టింగ్లో. అదే ఒక 5, 6, 7, 8, 9, 10 years ఆ టైంలో, లేకపోతే 6 years నుంచి అన్నా పిల్లలు కొంచెం కోఆపరేట్ అవుతారు. వాళ్ళు ఏడ్చి మారం చేసినా మనం కొంచెం గట్టిగా చెప్పి వాళ్ళకి మత్తు ఇంజెక్షన్, లోకల్ అనెస్థీషియా అనేది ఇస్తాం. ఇచ్చినాక ఆ పళ్ళదన్నీ మనం రూట్ కెనాల్ చేస్తాం. సో రూట్ కెనాల్ అంటేనే ఒక భయంకరమైన భయం ఉంటుంది వాళ్ళకి, పిల్లలకు కానీ పెద్దలకి. పిల్లలకు మాత్రం వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏంటనేది తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం ఏడ్చుకుంటూ ఇంజెక్షన్ ఇచ్చుకుంటారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు, వేరే. కానీ టెరిఫిక్గా భయపడేది ఎవరు? పేరెంట్సే. సో అయ్యో ఈ చిన్న మిల్క్ టీత్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సర్జరీ చేయడం ఏంటి అంటే, అది ఎవరి తప్పు? మీదే కదా. నేను చెప్పా కదా, షుగరీ కంటెంట్ ఏం తిన్నా కూడా ఆ రోజు బ్రష్ చేసేసి పుక్కులు ఇచ్చేసి ఫ్లాసింగ్ చేసేసి పడుకోబెట్టాలి. అప్పుడు ఇలాంటి పుచ్చులు రావు. పుచ్చు స్టార్టింగ్లో వచ్చినా కూడా సిమెంట్ పెట్టేసుకోండి. వెంటనే మీరు రెగ్యులర్గా 4-5 monthsకి మీ చిన్నపిల్లల వాళ్ళ పళ్ళల్లో చూసుకుంటే తెలిసిపోతుంది. బ్లాక్గా డాట్స్ ఉన్నాయంటే వచ్చి సిమెంట్ పెట్టుకోవచ్చు. అదే అశ్రద్ధ చేసి వదిలేసినారనుకోండి, అది మరీ ఎక్కువైపోయి రక్త కణం దాకా టచ్ అయిపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటి అసలు? చిన్నపిల్లల్లో లోకల్ అనెస్థీషియా ఇచ్చామా, పన్ను దగ్గర డ్రిల్ చేసేసి ఆ ఇన్ఫ్లేమ్డ్ టిష్యూ కానీ, ఆ ఇన్ఫ్లేమ్డ్ రక్త కణం కానీ, ఇన్ఫెక్టెడ్ ఉన్న పుచ్చుతో పాటు రక్త కణంలో కూడా క్రిములు పోతాయి కాబట్టి ఆ రక్త కణం కూడా తీసేస్తాం. పంటలో ఉన్న రక్త కణం తీసేసాక 1 week గ్యాప్ ఇచ్చేస్తాం మందు పెట్టేసి టెంపరీ ఫిల్లింగ్ అనేది ఇస్తాం అన్నమాట పిల్లలకి. బాగా చీము ఉంటే మాత్రం 1 week రంధ్రం అట్లే ఓపెన్ చేసేస్తాం అన్నమాట, ఆ చీము బయటికి రావాలి. టెంపరీ ఫిల్లింగ్ ఏమి ఇవ్వము. ఒకవేళ అంతగా చీమ్ లేదంటే క్లీన్ చేసేసి, ఇరిగేట్ చేసేసి, క్లీన్ చేసి సెలైన్తో టెంపరీ ఫిల్లింగ్ ఇస్తాం. సెకండ్ సిట్టింగ్లో 1 week తర్వాత టెంపరీ ఫిల్లింగ్ తీసేసి ఫిల్లింగ్ చేసేసి దానిపైన క్రౌన్ అనేది, స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్ అనేది ఫిక్స్ చేస్తాం పిల్లలకి. మరి 13 yearsకి వచ్చేస్తే మాత్రం పర్మనెంట్ వైట్ కలర్ క్రౌనే వస్తుంది క్యాప్. పిల్లలకి మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్. ఏది? మిల్క్ టీత్ పడేంత వరకు. మిల్క్ టీత్ పడిపోయాక ఆ క్రౌన్ కూడా పడిపోతుంది అందుకే స్టెయిన్లెస్ స్టీల్ని వాడతాం అన్నమాట మిల్క్ టీత్ వాటికి మాత్రం. సో ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడే అదే తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెయిన్లెస్ ప్రొసీజర్, ఇది సేఫ్ ప్రొసీజర్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్.
1 వీక్లో అయిపోతుంది ఒక్క పన్ను చేయాలంటే. ఫస్ట్ సిట్టింగ్ ఒకసారి, మళ్ళీ 1 వీక్ తర్వాత సెకండ్ సిట్టింగ్ ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. అచ్చి తీసుకున్నామా క్రౌన్ కోసం మళ్ళీ ఒకసారి రావాల్సి వస్తుంది. 3 సిట్టింగ్స్ పడుతుంది చిన్నపిల్లల్లో. ఇప్పుడు ఒక 4 ఇయర్స్ నుంచో 5 ఇయర్స్ నుంచో 11 ఇయర్స్ దాకా ఈ చిన్న పిల్లల్లో ఈ మిల్క్ టీత్ అనేది ఉంటుంది. సో మిల్క్ టీత్ పడిపోతుంది కదా, ఇప్పుడు ఎందుకు మనకు రూట్ కెనాల్ చేయడం, తీసేయచ్చు కదా అని మీకు డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా చిన్న పిల్లల్లో మిల్క్ టీత్ చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. అది హెల్దీ డెవలప్మెంటల్గా ఈ కింద నుంచి వచ్చే పర్మనెంట్ టీత్ని హెల్దీగా వచ్చేలాగా, స్ట్రైట్గా వచ్చేలాగా దాన్ని కాపాడుకోవాలి. మిల్క్ టీత్ అది ఇట్లా పొజిషన్లు ఉంటేనే మనకి వచ్చే పర్మనెంట్ టీత్ కరెక్ట్గా వస్తుంది. అది వెంటనే తీసేసామనుకోండి తొందరగా ఇటో క్రిస్ క్రాస్గా వస్తుంది వచ్చే పర్మనెంట్ టీత్. సో ఖచ్చితంగా ఆ టైం పీరియడ్ స్లాట్ ఉన్నంత వరకు ఆ మిల్క్ టీత్ని మనం ప్రిజర్వ్ చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి ముత్యంలాగా, అదనమాట. సో ఇదొకటి రూట్ కెనాల్ ప్రొసీజర్స్ చెప్పాను ఎట్లా చేయాలో, మీ పేరెంట్స్గా మీ బాధ్యత ఏదో చెప్పాను. సో ఖచ్చితంగా మిల్క్ టీత్ మనం ప్రిజర్వ్ చేయాలి నోట్లో ఉన్న ఆ టైం వచ్చేంత వరకు, అది పడిపోయేంత వరకు మనం కాపాడుతూ ఉండాలి. ఏ టీత్ ఎప్పుడు ఏ ఇయర్లో పడిపోతుంది అనేదంతా ఒకటి ఐకార్డ్లో ఇక్కడ పెడతాను పైన, ఆ వీడియో చూడండి. ఏ మిల్క్ టీత్ ఏ ఇయర్లో కింద పడిపోతుంది, పర్మనెంట్ టీత్ ఎప్పుడు మనకి పైకి వస్తుంది అనేది నా ఫస్ట్ వీడియో, నా ఛానల్లో ఫస్ట్ వీడియో అదే. సో అది చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో డీటెయిల్గా వెళ్తే, ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పిల్లల్లో ఎప్పుడు ఏ కండిషన్లో చేయాలి, ఏ సివియారిటీ వస్తే కండిషన్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్లో ఆడుకుంటా ఉంటారు, క్రికెట్ ఆడతారో, కొట్టుకుంటారో, కింద పడతారో. సో అప్పుడు ఒక బ్లో లాగా పన్ను మీద పడుతుంది, ఇరుగుతుంది పన్ను. సో అలాంటప్పుడు బాగా సెన్సిటివిటీ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. అలాంటి కండిషన్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. వాపు వస్తుంది. వాపు ఎందుకు వస్తుంది? చీమ్ ఫామ్ అవుతాయి. చిగుల్లో మనకి ఫుడ్ ఇరుక్కొని చీమ్ ఫామ్ అవుతుంది. అదొకటి. బాగా డికే టీత్ అంటే పుచ్చు బాగా ఆ పంటి మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా చీమ్ ఫామ్ అయ్యి మనకి వాపు అనేది వస్తుంది. అలాంటి కండిషన్లో కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. ఫీవర్, లెథార్జీ ఉన్నప్పుడు, ఏమన్నా ట్రామాటైజ్డ్ ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, బాగా పూర్ ఓరలైజన్ నుండి బ్లీడింగ్, గమ్ ఇన్ఫెక్షన్, గమ్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. ఒక బుడపలాగా ఫామ్ అవుతుంది చిగురులో. అది ఎందుకు ఫామ్ అవుతుంది? మీకు పుచ్చు వల్ల క్రిములు పోయి ఆ చిగురులో కాపురం చేసేస్తాం అనమాట. చిగురులో క్రిములు ఉంటాయి. సో అప్పుడు తిరుగుతూ ఏమవుతుంది, ఫస్ట్ మనం ఒక సిరప్ ఇస్తాం. సిరప్ యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ సిరప్ వాడండి 3 days అంటాము. కొన్ని రోజులకు బాగుంటుంది. మళ్ళీ పెయిన్ వచ్చింది అనుకో పిల్లలకి, ఇప్పుడు వెంటనే ఇంజెక్షన్ తీసుకొని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. వచ్చిన వెంటనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పిల్లలకి మెంటల్గా ప్రిపేర్ అవ్వరు, పేరెంట్స్ మెంటల్గా ప్రిపేర్ అవ్వరు. సో ఖచ్చితంగా ఫస్ట్ యాంటీబయాటిక్ సిరప్ ఇస్తాము, లేకపోతే ట్యాబ్లెట్ 8 years 9 years ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అప్పటికీ తగ్గకపోతే బాగా సివియర్గా ఉంటాయి ఇన్ఫెక్షన్స్ మాత్రం ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వైపు వెళ్ళాలి. ఆ మిల్క్ టీత్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాలి, ప్రిజర్వ్ చేయాలి పర్మనెంట్ టీత్ బాగా రావాలంటే. సో మీకు పేరెంట్స్కి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఎందుకు ప్రిజర్వ్ చేయాలి, ఎలాంటి కండిషన్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి, అండ్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు స్టిక్కీ ఫుడ్స్ తిన్నా, పానీపూరి తిన్నా, బర్గర్లు, పిజ్జాలు తిన్నా, చాక్లెట్స్ తిన్నా, ఏది షుగరీ జ్యూసెస్, షుగరీ బెవరేజెస్ ఏమి తిన్నా తాగినా ఖచ్చితంగా ఆ రోజు నైట్ బ్రష్ చేయడము, ఫ్లాసింగ్ చేయడము చేసి బాగా పుక్కిలిచ్చి, లేకపోతే మరీ చిన్నపిల్లలు బ్రష్ చేయాలంటే 4 ఫింగర్కి బట్ట చుట్టుకొని బాగా క్లీన్ చేయాలి. ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ తీసుకొని బాగా క్లీన్ చేయాలి. ఆ గారె అనేది అంటే అక్కడ షుగరీ కంటెంట్ అక్కడ దానికి అంటుకోని పక్షాన మనకి బ్యాక్టీరియా అనేది అక్కడ పోదు, అది అక్కడ ఫీడ్ చేయదు, అక్కడ యాసిడ్ ప్రొడ్యూస్ చేయదు. సో ఇలాంటి జాగ్రత్తలు పేరెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పిల్లల్లో సేఫ్. మరి పిల్లల్లో పెయిన్ ఉంటుందా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు అంటే, ఖచ్చితంగా మనకి లోకల్ అనెస్థీషియా డాక్టర్, డెంటిస్ట్ ఇస్తారు. ఇచ్చి కొంచెం కూర్చోబెడతారు. వాళ్ళు కొంచెం ఫ్రీ అయ్యాక ఒక 15 to 20 minutes తర్వాతే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది చేస్తాను అనమాట. రూట్ కెనాల్ ఏంటి, జస్ట్ ఆ క్యావిటీ పుచ్చున్నదంతా డ్రిల్ చేసేసి, డ్రిల్ లోపల దాకా వెళ్ళిపోయి ఇన్ఫెక్షస్ రక్త కణం కూడా తీసేసి ఒక ఫైల్స్తో ఇలాగా
3 వేర్లు ఉంటాయి, ఓసారి 4 వేర్లు ఉంటాయి చిన్న పిల్లల్లో మిల్క్ టీత్. సో ఆ వేర్లో రక్తకణం ఉంటుంది, నర్వ్స్ ఉంటాయి, ఇన్ఫ్లేమ్డ్ నర్వ్స్ అనమాట, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ఫైల్తో తీసేస్తాం. నా పేషెంట్స్ ఒక ఫోటోగ్రాఫ్ ఉంది, మీరు చూడండి. 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఒక బాబు పాప ఫొటోస్ మీకు వీడియోలో పెడతాను చూడండి. అలా ఫైల్తో తీసేసాక ఒక మళ్ళీ మెషిన్తో, రూట్ కెనాల్ మెషిన్ ఉంటుంది ఒకటి, దాంతో కూడా ఫైల్స్తో మొత్తం క్లియర్ అవుట్ చేసేసి బాగా ఇరిగేట్ చేసేసి మందు పెట్టేసి టెంపరీ ఫిల్లింగ్ ఇస్తాం. 1 వీక్ తర్వాత టెంపరీ ఫిల్లింగ్ తీసేసి మళ్ళీ మొత్తం మెటాపిక్స్ అనేది ఒక సిమెంట్ మొత్తం దాని లోపల ఆ కెనాల్స్లో ఫుల్ ఫ్లెడ్జ్గా కప్పేసి దానిపైన సిమెంట్ పెట్టి దానిపైన మళ్ళీ క్రౌన్ అనేది పెడతాం. పెద్ద ప్రొసీజరే. ట్రీట్మెంట్ ఒక 3000 to 4000, మరి సిటీస్లో 6000 to 8000 తీసుకుంటారు ఒక్క పన్నుకి. సో ఇదండి ప్రివెన్షన్ మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఓరల్ హైజీన్ ఉండాలి. 6 months to 4 months పిల్లలకి స్కేలింగ్ అనేది, క్లీనింగ్ అనేది చేయించాలా. అప్పుడు బ్యాడ్ ఓరల్ హైజీన్ ఉండదు, చిగురు మంచిగా ఉంటుంది, గారం ఉండదు పన్నుకి. సో స్టికీ ఫుడ్స్ తిన్నా మీరు బ్రష్ చేస్తారు కాబట్టి క్లీన్గా ఉంటుంది. సో ఇలాంటివి ప్రివెన్షన్ తీసుకోవాలా. ఇలాంటి సివియారిటీ ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలా. ఖచ్చితంగా ప్రిజర్వ్ చేసుకోవాలి. మిల్క్ టీత్ తొందరగా తీయకూడదు. ప్రీమెచ్యూర్ మొత్తంగా అది పర్మనెంట్ టీత్ వచ్చే టైంకి రావాలి, ఇది ఊడే టైంకి ఊడాలి. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో స్టేటస్ పెట్టి ఈ లింక్ కొంచెం షేర్ చేస్తే రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. లైక్ బాగా చేస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా ఇది ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. దిస్ డాక్టర్ పివి నరసింహరావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ హెల్దీ ఫుడ్ అండ్ బీ హ్యాపీ. బాయ్.